వ్యవసాయం ఏదైతుందో ఉమ్మడి జాబితాలో పేర్కొనబడి ఉంది. అంటే ఉమ్మడి జాబితాలో పేర్కొనబడి ఉండటంతో వ్యవసాయానికి సంబంధించిన పెట్టుబడుల ప్రోత్సాహమే కానీ లేక వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన కనీస మద్దతు ధర కల్పనకు సంబంధించే కానీ ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇరువురి బాధ్యతగా వీళ్ళ రాజ్యాంగం నిర్వచించింది. అటువంటి వ్యవసాయం ఏదైతుందో వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు బాధ్యతలు నెట్టుకునేవి. వాళ్ళ బాధ్యత రాహిత్యంతో రైతాంగాన్ని తీవ్ర ఆందోళన గురి చేస్తుందని చెప్పక తప్పదని చెప్పండి. అంటే వాస్తవంగా నేను గతంలో పేర్కొన్నట్టు ఇలా ఈ దేశం వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించబడ్డప్పుడు మాత్రమే మనం ఆశించిన అభివృద్ధి ఫలాలను పొందగలుగుతాము అనేటువంటి ఒక భావనతోని వీళ్ళ స్వాతంత్రానంతరం అప్పటి నుండి ఇప్పటి వరకు వ్యవసాయ ఉత్పత్తులకు ఇలా రైతాంగానికి గిట్టుబాటు ధరలు లభింప చేసే విధంగా వీళ్ళ ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని ఈ కనీస మద్దతు ధరలను నిర్ణయింప చేయడం జరుగుతుంది. అంటే ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని రైతుకు గిట్టుబాటు కావాలంటే ఆ వ్యవసాయ ఉత్పత్తికి దీనికి ఎంత ధర ఉంటే గిట్టుబాటు అవుతుందో నిర్ణయిస్తారు. అది క్రమేపీ ఎట్లెట్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంటే కనీస మద్దతు ధర కూడా పెంపు చేయడం జరుగుతుంది. అంటే వాస్తవం గల కనీస మద్దతు ధర కూడా పూర్తిగా గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. అయినప్పటికీ కనీస రక్షణ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది అది కనీస రక్షణ. ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో ఇటు తెలుగు రాష్ట్రాలలో కానీ అటు జాతీయ స్థాయిలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా వీళ్ళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి యొక్క ఈ కనీస మద్దతు ధర కల్పనలో ఏదైతుందో విఘాతం కానియదు. ఎప్పుడెప్పుడైతే మార్కెట్లో కనీస మద్దతు ధరకు వీళ్ళ విఘాతం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడితే ప్రభుత్వ రంగ సంస్థలను రంగంలోకి దించి వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధర కల్పనకి ఏదైతుందో పూర్తి రక్షణ కల్పింపజేయడం. ఇవాళ వరి ధాన్యం సాగుకు సంబంధించి ఇవాళ బాయిల్డ్ రైస్ సేకరణ నిలిపివేస్తున్నట్టు కేవలం రా రైస్ సేకరణ మాత్రమే ఇవాళ కట్టుబడి ఉండే విధంగా ఎప్పుడైతే విధానపరమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటింపజేయడం జరిగిందో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఇటు వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించలేక అటు మెట్ట సాగు సంబంధించిన మొక్కజొన్నే కానీ పప్పు దినుసులే కానీ నూనె గింజలే కానీ దేనికి కూడా మద్దతు ధర కల్పింప చేయబడటానికి స్పష్టమైనటువంటి యొక్క విధానపరమైన నిర్ణయాన్ని రూపొందించుకోలేకపోయిందని చెప్పంటున్నా. ఇరు ప్రభుత్వాలు కూడా చెప్పంటున్నా, అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ అది వరి ధాన్యం కానీ మొక్కజొన్న కానీ పప్పు దినుసులు కానీ మరి ఏ పంట అయినా కానీ రైతుకి ఏం కావాలి? కనీస మద్దతు ధర కావాలి. కనీస మద్దతు ధర కల్పింపబడ్డట్టయితే ఏ పంట సాగు చేయడానికైనా నేల స్వభావాన్ని బట్టి, ఏ పంట సాగు చేయడానికైనా అంటే నేల స్వభావానికి బట్టి పంట సాగు చేయడానికి మొగ్గు చూపుతారు. ఇవాళ ఇంతవరకు ఏది ఇస్తుందో రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ రెండో పంట రబ్బీకి సంబంధించి స్పష్టమైనటువంటి ఒక విధానపరమైన నిర్ణయం లేదు. ఎంతవరకు ఏది ఇస్తుందో వరేస్తే ఊరి వరి సాగు చేస్తే కేంద్ర ప్రభుత్వం మరి ధాన్యం సేకరణకు సహకరించడం లేదు. మీరు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి. అరే నాన్న, ప్రత్యామ్నాయం ఏ పంట వేయాలి చెప్పు నాయన. మరి ఏ పంట వేస్తే నువ్వు కనీస మద్దతు ధర కల్పిస్తావు? ఏ పంట వేస్తే రైతుకు గిట్టుబాటు అవుతుంది? నువ్వు ఒక విధానపరమైన నిర్ణయం అయితే దగ్గర ఉండాలి కదా అని చెప్పంటూ నేను. మీరు ఏ నిర్ణయం లేకుండా వరి వద్దు
అంటే ఏంటి? తన బాధ్యతలకు వెళ్ళి వైద్యులడానికి ఇవాళ ఈ ప్రత్యామ్నాయ పంట అనేది తెర మీద పట్టుకొచ్చిందా? ఇవాళ నేను అంటున్నా, నేను మొక్కతో వేస్తానా, నేను సిద్ధం ఉన్నా. ఇలా గతంలో మెట్ట భూములుగా ఉన్నటువంటి యొక్క భూములను మాగానే కన్వర్ట్ చేయబడ్డాయి. మొక్కజొన్న వేయడానికి సిద్ధం ఉన్నా. నా మొక్కజొన్న 1870 రూపాయలు ఉన్నది. 1870 రూపాయలు నువ్వు కల్పించు, నువ్వు ప్రభుత్వం అష్యూరెన్స్ ఇయ్యు, నువ్వు దాని గురించే మాట్లాడు. వీళ్ళు పప్పు దినుసులు ఏదైనా తీసుకోవే, వీళ్ళు పెసర కానీ కంది కానీ ఇవాళ నూనె గింజలు వేరుశెనగ చెప్పంటారు, వేరుశెనగ కూడా మద్దతు ధర లేదు అని చెప్పంటారు. ఇవాళ వరి మినహా ఇతర పంటలు సాగు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మార్ఫెడ్తో నేను కొనుగోలు చేసి రైతాంగానికి నేను మద్దతు ధర కల్పిస్తా. ఇవాళ పప్పు దినుసులకు నూనె గింజలకు ఇంకో ప్రోత్సాహకంగా ఎకరానికి ఏది అవుతుందో లేక క్వింటల్ కింద ఇస్తా అని చెప్పని ఆయన అంటున్నాను. ఏది లేకుండా పోటీపడి ధర్నాలు చేస్తాం. నేను ప్రభుత్వాలు ఎన్నుకున్నది ధర్నాలు చేయడానికి, కానీ సిగ్గుపడాలని చెప్పంటున్నాను నేను. అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ చెప్పంటున్నాను నేను. నీ బాధ్యతను, నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు అని చెప్పంటున్నాను నేను. ముఖ్యమంత్రి నేను ధర్నా చేస్తున్నాను చెప్పండి, ఎవరికి జవాబు చెప్పాలని అంటున్నాను నేను ఎన్నుకున్నది ఎందుకనే ధర్నా చేస్తానుకా, లేకుంటే రైతుకు అండగా నుంచి మద్దతు కల్పించడానికా? సరే, ఆల్ రైట్, నువ్వు కేంద్రంతో ఆమె తుమి తేల్చుకో. నువ్వు కేంద్రం ఒప్పించడానికి ఏం చేస్తావు చేయనాయన. నువ్వు కేంద్రం మెడలు వంచుతావా, నీ మెడలు వంచుకుంటావా, అది మీరిద్దరు తెలుసుకోండి ఎవరి మెడలు వంచుతారు అని చెప్పని. రైతులు ఏదైతుందో వీళ్ళు ఇబ్బందులు గురి చేసుడు, ఆందోళనకు గురి చేసుడు, ఇక్కడ రెండు ప్రధానమైన అంశాలని చెప్పంటున్నా. రెండు ప్రధానమైన అంశాలు. ఒకటి, ఖరీఫ్ పంట ధాన్యం సేకరణకు సంబంధించి తిమ్మాపూర్లో ఆశ్చర్యమే చెప్పంటున్నా. ఒక రైతు పాపం మాయిశ్చర్ చూస్తే ఇక్కడ 16.17% లోపు వచ్చింది. ముత్యాల లచ్చన్న, రైతు పేరు ముత్యాల లచ్చన్న. ఒక 150 క్వింటల్ లోడ్ చేసి లారీ పంపిస్తే మిల్లర్ ఏదెత్తున్నదో ఆడికి పోయినాక ఈ మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉందని చెప్పని వాడు దాన్ని అన్లోడ్ చేసుకోనంటాడు. మరి ఇక్కడ దాన్ని ఐడెంటిఫై చేసింది అగ్రికల్చర్ ఆఫీసర్. మాయిశ్చర్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని గుర్తించింది వ్యవసాయ శాఖ అధికారి, ఐకేబీ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్. వాళ్ళు గుర్తించి వాళ్ళు తూకం చేసి పంపిన తర్వాత ఏదైతుందో ఈ మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంది, నేను అన్లోడ్ చేయని చెప్పని పాపం నిజంగా వాడి కళ్ళకు దుఃఖం వస్తుంటే రైతు ఏమైతే ఏంటో తెలియని పరిస్థితి చెప్పండి తీసుకొచ్చి కళ్ళంలో అన్లోడ్ చేసి పాలిచ్చిందా. 3 రోజులు మిల్లు ముందు పడిగాపులు కాస్తే వారి కాళ్ళ ఎలా పడితే కూడా తీసుకొచ్చి మళ్ళా అదే తిమ్మాపూర్ కళ్ళంలో అన్లోడ్ చేసిండే మొత్తం 150 క్వింటాలు. మేము పోయి చూస్తే మళ్ళీ అదే 16.15 లోపు ఉందని చెప్పి అంటున్నా. ఆ అమ్మాయి ఉన్నది సిఏ అంటారు, ఏమంటారు, నిజమే సార్ మా దగ్గర కరెక్ట్ వస్తుంది 16.15 లోపు వస్తుంది. మరి అక్కడ ఎట్లా వస్తుంది అమ్మాయి చెప్పంటే యాక్చువల్గా ఆ అదేంటి మాయిశ్చర్ చూసే మిషన్లో 100 గ్రాములు మాత్రమే పోయాలన్నట కంటెంట్. మన వరి ధాన్యం పోస్తున్నదనే 100 గ్రాములు పోయాలన్నట. అంతకంటే వాడు 150 గ్రాములు పోస్తున్నాడు. పోసి ఏం చేస్తాడట, ఇదో ఇట్లా కొడతాడట, అటు ఇటు ఒక జంప ఇటు ఒక జంప కొడతాడట దాన్ని. ఆటోమేటిక్ 1-2% జంప్ అవుతుంది. నేను డిఎస్ఓకి చెప్పిన ఫలితం లేదు, ఎవరికి చెప్పిన ఫలితం లేదు. మేము అక్కడికి గోపాల్లో పెట్టుకు వచ్చినమే. గోపాల్లో పెట్టుకు వస్తే ఇంకా ఆశ్చర్యం ఏంటంటే నేను అనేది నేనేదో రైతు పక్షపాతినో లేకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్నాను చెప్పి అనుకోవచ్చు. కానీ మీకు ఈ లెటర్స్ ఇచ్చిన దయచేసి చూడండి. ఇవి జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఒక 51 మంది ప్యాక్స్ ప్రాథమిక సహకార సంఘ అధ్యక్షులు ఏదైతుందో వాళ్ళ కేంద్రాలకు జారీ చేసినటువంటి ఒక ఆదేశాలు, మీరు తూకం వేయటం నిలిపివేయండి,
రైస్ మిల్లర్స్ ఏదైతుందో అన్లోడ్ చేసుకోవడం లేదు. ముఖ్య విషయం ఏమనగా మన సహకార సంఘాల ద్వారా నిర్వహించే వరి ధాన్య కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని సివిల్ సప్లై వారు కేటాయించిన రైస్ మిల్లుకు పంపితే ఆ యొక్క రైస్ మిల్లు వారు వద్దు అనే అభ్యంతరం తెలుపుతూ లారీని వాపసు తీసుకోవడానికి మాట్లాడుతున్నారు. ఇది పూర్తిగా సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల ఉన్నది. దయచేసి గమనించండి. ఇది పూర్తిగా సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల ఉన్నది. అందువలన మన కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన బస్తాలు అలాగే నిల్వ ఉంటున్నాయి. దీనివల్ల రైతులకు మన కొనుగోలు కేంద్రానికి చాలా ఇబ్బంది అవుతున్నది. అందువలన మన కొనుగోలు కేంద్రాల్లో ఈ రోజు నుండి తూకం నిలిపివేయాలని సూచిస్తూ రేపు అనగా 23/11/21 నాడు ఉదయం 10:30 ఇట్టి విషయం శ్రీయుత జిల్లా కలెక్టర్ గారి మెమరాండం ఇస్తామని చెప్పని 51 సహకార సంఘాల అధ్యక్షులట డాక్టర్ ఎస్ రాజా సుమన్ రావు అధ్యక్షులు పిఎస్సిఎస్ జగిత్యాల జిల్లా యూనియన్. 50 వాళ్ళేనంటే ఒక్కడు కాదే అంటే ఈ 50 కట్ల మావాడు ఒక్కడు ఒంటిగాడు కొల్వాయి సొసైటీ ప్రెసిడెంట్. ఇది మా లేఖనైతే కాదు కదనే. ఇది కేవలం సహకార సంఘాలకు పరిమితి కాకుండా ఐకేపీ వాళ్ళు కూడా దీన్ని పంపించింది. ఐకేపీ వాళ్ళకు పాపం ఐకేపీ వాళ్ళకి ఏమొస్తుంది ఆ మహిళా సంఘాల సభ్యురాళ్ళు ఇదేదో ఆదేశం అనుకోని చెప్పని ఇలా తూకం నిలిపేమని చెప్పని మీరు నిలిపేస్తామని చెప్పేసి అరే మీది ఐకేపీ అమ్మా వాళ్ళ ప్యాక్స్ వాళ్ళ మీకు ఏం సంబంధం అమ్మా అని చెప్పారంటే ఏమో సార్ మాకు దాంట్లో పెట్టిండ్రు మెసేజ్ పెట్టిండ్రు మేము ఆపేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు అంటారు మాయిశ్చర్ వచ్చిన వెంటనే తూకం వేయాలి. మాయిశ్చర్ వచ్చిన వెంటనే తూకం వేయాలి. కలెక్టర్ గారు ఆదేశాలు. తూకం వేసిన వెంటనే లారీ ట్రాన్స్పోర్ట్ చేయాలి. లారీ ట్రాన్స్పోర్ట్ చేయబడ్డ వెంటనే అన్లోడ్ చేయాలి. ఒకటి మాయిశ్చర్ 17% రాగానే తూకం వేయాలి. దానికి విలువ లేదు. తూకం వచ్చిన వెంటనే ట్రాన్స్పోర్ట్ చేయాలి. దానికి విలువ లేదు. లారీ ట్రాన్స్పోర్ట్ చేయబడ్డ వెంటనే అన్లోడ్ కావాలి. దానికి విలువ లేకపోయినా మరి కలెక్టర్ గారి ఆదేశాలే బేఖాతరైతే ఇవాళ ఎవరిని గౌరవించాలి? కలెక్టర్ గారి ఆదేశాలే బేఖాతరైతే ఎవరిని గౌరవించాలి చెప్పంటూ నేను ఇవాళ హైవే మీద తిప్పనపేట రైస్ మిల్ దగ్గరనే నేను అది కూడా ఫోటో ఉంది మీరు షేర్ చేస్తే ఒక 20 లారీలు ఆపినారు. 20 లారీలు లోడెడ్ 3 days వెళ్ళి ఉన్నాయంటూ నేను మొత్తం టైర్లకి ఎయిర్ వస్తుంది. లోడెడ్ వెహికల్స్ ఏదైతే ఉన్నదో టైర్లతో ఉంటే టైర్లకి ఎయిర్ వస్తుంది. అది ఎనీథింగ్ బయట ఏదైనా బరువునని కాక వాడు 3 రోజులకి వెళ్ళి ఏదైతే ఉందో అన్లోడ్ కాక 20 లారీలు ఉన్నాయంటే 20 లారీలు ఉన్నాయని చెప్పండి. డిఎస్ఓ గారితో మాట్లాడారు. ఏమంటారు అంటే లేదు సార్ మేము వేరే మిల్ అలాట్ చేసినామని చెప్పండి. నువ్వు వేరే మిల్ అలాట్ చేస్తే వీడెందుకు అన్లోడ్ చేసుకుంటే లేడే? మరి నువ్వు ముందు ఎవరికైతే అలాట్ చేసినావో వాడు దాన్ని అన్లోడ్ చేసుకోవడానికి కారణం ఏంటి? నువ్వు ఏం చర్య తీసుకుంటున్నావు వాడి మీద? వీడొద్దంటే వాడికి వాడొద్దంటే ఇంకోనికి. చూడండి ఎట్లా తిరుగుతున్నదో. తిప్పనపేటకు ఆర్ఓ ఇష్యూ చేసింది డిఎస్ఓ. తిప్పనపేటకు ఆర్ఓ ఇష్యూ చేసింది డిఎస్ఓ. లారీలు తిప్పనపేటకు వచ్చినాయి. 3 రోజుల తర్వాత ఏదైతుందో ఈడ అన్లోడ్ అవుతలేవని చెప్పని ఎప్పుడైతే రిపోర్ట్ చేస్తే ఆయన వేరే మిల్లుకి అలాట్ చేసిన అని చెప్పండి. ఈ 3 రోజుల లారీ కిరాయి కూడా కట్టియాలే. నువ్వు అలాట్ చేసిన రైస్ మిల్ ఏదైతుందో ఎందుకు అన్లోడ్ చేసుకుంటలేడు? నువ్వు వాడిని ఏం చర్య తీసుకుంటున్నావు? నువ్వు వాడి కెపాసిటీ లేకుండా ఎందుకు వాడికి ఆర్ఓ ఇష్యూ చేస్తున్నావు? మిల్లింగ్ సామర్థ్యం లేనోడికి నువ్వు ఎందుకు అలాట్ చేస్తున్నావు? ఎప్పుడైతే ఒక మిల్లుకి అలాట్ చేయబడ్డట్టయితే అది అన్లోడ్ చేపించే బాధ్యత ఇవాళ డిఎస్ఓ గారు సివిల్ సప్లైస్ ఆఫీసర్ కాదే చెప్పండి. ఎవడి మాట వినాలి అంటూ నేను అనేది ఎవరి మాట వినాలి? ఇవాళ ఏదైతుందో మన ఎక్స్పీరియన్స్ ఇవాళ మీరందరూ జగిత్యాల ప్రాంతానికి సుపరిచితులు. నిర్వహణ భారం కాకుండా కేవలం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం చెప్తున్నాను నేను. దయచేసి ఇవాళ ఈ భేషజాలు వద్దు అని చెప్పి అంటున్నా. ఈ భేషజాలు వద్దు అని చెప్పి అంటున్నా.
భేషజాలు పక్కన పెట్టు, కేంద్రంలో ఒప్పించే ప్రయత్నం చేయు, కొన్ని ఎంఎస్పీ కనీసం మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించు. ఇలా కేంద్రం ఏదైతే విజ్ఞత ప్రదర్శించి మరి ఈ నూతన వ్యవసాయ చట్టాలు రైతుకు ప్రతిబంధకంగా ఉన్నాయని చెప్పని ఉపసంహరింపజేసుకున్నాడు. సంతోషం, కానీ సరిపోతుంది. ఇలా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పింపబడ్డప్పుడు మాత్రమే రైతాంగానికి రక్షణ కలుగుతుంది. రైతు అప్పుల ఊబిలో నెట్టబడటానికి కారణం ఏదైతున్నదో వీళ్ళ కనీస మద్దతు ధరకు రక్షణ కల్పింపబడాలని చెప్పండి. ఆ చర్యలు చేపట్టు అని చెప్పంటూ నేను దయచేసి ఇవాళ నేను జిల్లా పాలనా అధికార యంత్రాంగాన్ని ఇవాళ ఏ విధంగా రైస్ మిల్లర్లు దోపిడీ చేస్తున్నారు, రైతాంగం ఏ విధంగా దోపిడీ గురవుతున్నారు ఇంకో చెప్పడానికి నిదర్శనం పేర్కొంటున్నాను చెప్పండి. నేను జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో ఈ లేఖ మీద స్పందించాలి. అయితే ఇవాళ ఇది అధికార యంత్రాంగం వైఫల్యం కావాలి మిల్లర్లను అదుపు చేయటంలో. దానికి ఇంకో ఇదే లేఖ నిదర్శనం అని చెప్పండి. ఇది అధికార పార్టీ టీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా సహకార రంగంలో రైతాంగానికి ధాన్యం సేకరణలో అండగా నిలుస్తున్నామని భావించేటటువంటి యొక్క సహకార సంఘ అధ్యక్షులు రాసిన లేఖ ఇవాళ ఇంకో నేను రిలీజ్ చేస్తున్నాను చెప్పండి. ఇలా దీని పట్ల ఏదైతుందో జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. ఇప్పటికైనా ఏదైతుందో ఈ ధాన్యం సేకరణకు సంబంధించి రైతులు పడిగాపులు కాయకుండా రాబోయే ఒక 1 వీక్లో ఈ ఫలితం కనబడే విధంగా సేకరణ కార్యక్రమం పూర్తి చేయబడాలి. ఇవాళ రబ్బీకి సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. నేల స్వభావానికి అనుగుణంగా రైతు స్వేచ్ఛగా ఆయన ఏ విత్తనం పెట్టుకుంటే గిట్టుబాటు అవుతుందో దానికి గిట్టుబాటు ధర కల్పింపజేయబడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని చెప్పని మీరు విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించండి. అది లెట్ ఇట్ బి ప్యాడీ, బేస్, పప్పు దినుసులు, నూనె గింజలు అవి ఏమైనా కానీ చెప్పట్టు రైతుకి ఏది గిట్టుబాటు అవుతుందో అది పెట్టుకుంటాడా. నీ మీద పడే భారం ఏదైతుందో ఇవాళ ఎకరా 10,000 మొత్తం సంవత్సర రబ్బీకి సంబంధించి 10,000 కోట్ల మించి కాదు అని చెప్పండి. ఎకరా 10,000 మించి కాదు అని చెప్పండి. ఎకరా 10,000 మించి కాదు అని చెప్పండి. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ పిలుపు మేరకు రేపు జగిత్యాల జిల్లాలోని 18 మండలాల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో స్థానిక మండల తహసీల్దార్లకు ఈరోజు పెద్దలు చెప్పినటువంటి అంశాల మీద స్థానికంగా రైతులు వడ్ల కొనుగోలుపై పడుతున్న ఇబ్బందుల మీద స్థానిక తహసీల్దార్కు 11 గంటలకు వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపునియడం జరిగింది. అదేవిధంగా పెద్దల జీవన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో రేపు గాక ఎల్లుండి 11 గంటలకు ఇప్పటి వరకు పెద్దలు మాట్లాడినటువంటి అంశాల మీద మరి జిల్లాకు సంబంధించిన రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి కొప్పులీశ్వర్ ఎక్కడున్నాడో ఈ విషయాల మీద మరి రైతుల పక్షాన 50 మంది టీఆర్ఎస్ పార్టీ సింగిల్ విండో అధ్యక్షులు వాళ్ళ జిల్లాకు సంబంధించినటువంటి సింగిల్ విండో అధ్యక్షుడు యొక్క ఆధ్వర్యంలో ఒక రాతపూర్వకంగా అధికారిక పార్టీలో ఉన్నటువంటి సింగిల్ విండో అధ్యక్షులు జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చిండు ఉత్తరం. ఏమనంటే మార్కెటింగ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు రైతులకు సహకరిస్తలేరు అని చెప్పేసి. మరి కొప్పులీశ్వర్ మంత్రి సాంఘిక సంక్షేమ మంత్రిగా 2009 నుంచి ఈ ప్రాంతంలో ప్రజల పక్షాన ఉన్నటువంటి నాయకుడు. మరి జిల్లా కలెక్టర్ గారితో కలిసి ఈ జిల్లాకు సంబంధించిన అధికారులు వారి పార్టీ జెండాపై గెలిచినటువంటి సింగిల్ విండో అధికారులు రాతపూర్వకంగా ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తే మరి దీని మీద వెంటనే చర్య ఉండాలని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ చర్య లేకపోతే మిల్లర్లకు కొప్పులీశ్వర్కు కలెక్టర్ ముగ్గురికి భాగస్వామ్యం అనేది
ప్రజల ఇంటింటికి గడప గడపకి ఈ విషయాన్ని తీసుకుపోతాం. రైతుల పక్షాన పెద్దలు జీవన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కూడా ఏ రైతు కూడా అధైర్యపడకుండా చివరి గింజ వరకు కొనుగోలేంత వరకు మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పోరాటం చేస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఎల్లుండి రేపు కాక ఎల్లుండి ఉదయం 11 గంటలకు 18 మండలాలు 3 నియోజకవర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతుల పక్షాన పెద్ద ఎత్తున తరలి వచ్చి జగిత్యాల జిల్లా కలెక్టర్ గారికి జగిత్యాల జిల్లా కలెక్టర్ గారికి ఆర్డీఓ ఆఫీస్ తహసీల్ ఆఫీస్ ముంగట పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేసుకుంటూ రైతుల పక్షాన ఈరోజు ఈ యొక్క జిల్లాలో ప్రతి ఒక్క రైతు చివరి గింజ వరకు కొనుగోలు చేసే విధంగా ఏ మిల్లరు తప్ప దాని నెపంతో కటింగ్ పెట్టకుండా దోసుకోకుండా ఒక విధంగా మంత్రికి హెచ్చరిక చేస్తూ ముఖ్యమంత్రికి హెచ్చరిక చేస్తూ కలెక్టర్ గారి యొక్క వారి బాధ్యత తీర్చే విధంగా మన కాంగ్రెస్ పార్టీ రైతులకు అండ విధంగా ఎల్లుండి ఉదయం 11 గంటలకు 25వ తారీఖు ఉదయం 11 గంటలకు బేస్తవారం రోజు కాంగ్రెస్ పార్టీ ఇందిరాభవన్ నుంచి తహసీల్ ఆఫీస్ వరకు పాదయాత్రతో వెళ్ళి తహసీల్ ఆఫీస్ ముంగట అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ నిర్మాత గారి ముంగట నిరసన కార్యక్రమం రైతుల పక్షాన చివరి గింజగా కొనేంత వరకు ఖచ్చితమైన హామీ వచ్చేంత వరకు మా పోరాటం ఉందనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తెలియజేస్తాం.